హాయ్ అండి. బోట్ నెక్ వచ్చేసి బ్యాక్ జిప్ తోటి బ్లౌజ్ కటింగ్ ఒకటి వచ్చింది మా ఫ్రెండ్కి. అయితే కటింగ్ చేస్తున్నాను, రమ్మంటే వెళ్ళానమాట. లైవ్లో మీకు కటింగ్ చూపించేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ జిప్ బయట తీసుకుందంట 15 రూపీస్ నుంచి 12 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఏరియాని బట్టి మనకి క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. అయితే తడిపి ఆరబెట్టేస్తే బయట ఫుల్ వర్షం ఉందండి, అసలు ఆరట్లేదు. అందుకని చెప్పేసి ఐరన్ చేసేస్తున్నాను అనమాట. ఐరన్ చేసేదానికన్నా డైరెక్ట్గా మనం ఎండలో ఆరితేనే బాగుంటుందని తన ఒపీనియన్. సో ఒకసారి అయితే మీరు కూడా చూడండి. నేనైతే మోస్ట్లీ ఇక్కడ ఆరకపోతే ఐరన్ చేసేస్తాను. సో తను కూడా అదే ఐరన్ చేస్తుంది. 1 మీటర్ లైనింగ్ తీసుకోండి. అయితే కట్ చేసే అది అక్కడ షాప్లో ఒక 1/4 మీటర్ ఎక్కువ ఉంటే ఇచ్చేసారంట. ఇంకా దాదాపుగా 1.5 మీటర్ అలా వచ్చిందనమాట. హై నెక్, బ్యాక్ ఏమో జిప్పు, ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ ప్రిన్సెస్ కట్టు. నేను లైవ్లోనే కటింగ్ చూపించేస్తాను, మీకు ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా. నెక్ అంతే కదా, ఇలా ఉంటుంది. ఫ్రంట్ హార్ట్ షేపా, స్వీట్ హార్ట్ నెక్. ఇది ఇలా. సరే స్టార్ట్ చేయి. ఫస్ట్ నువ్వు హ్యాండ్స్ కట్ చేస్తావా, బాడీ కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. సైజ్ ఇది. ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్, ఖర్చుల కోసం ఇంకొక లైన్ దీన్ని కట్ చేసేస్తాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. బ్లౌజు హైట్ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి హైట్ తీసుకొని కింద ఖర్చులు వదిలేసి. ఇప్పుడు మనం హై నెక్ పెడుతున్నాం కదా, కొంచెం హైట్ పెంచుకోవాలి. అవును, మనకి డీప్ నెక్ బ్లౌజ్ కన్నా హై నెక్ దానికి ఒక 1/2 ఇంచ్ లెంత్ ఎక్కువ తీసుకోవాలి. ఇది 13 ఉంది, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాం. 13.5. ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచ్. రెండింటిని స్ట్రైట్ లైన్. ఇంకో మార్కర్ లేదా, లైట్ మార్కర్, అదే ఎల్లో కలర్ అని డార్క్ తీసుకున్నా. కనిపించట్లేదు అనుకున్నా. అవి ఉంచేసేలే లైన్, ఇంకా వద్దు. లూజ్ తీసుకుంటున్నాను. నడుము లూజా? నడుము లూజు ఇలా 4 ఫోల్డింగ్స్కి పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం. దీనికి స్ట్రైట్ లైన్ వేసేస్తాం. వీలైతే ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అబ్బా. ఈ ఫ్రంట్లో చెస్ట్ లూజ్, ఫ్రంట్ పార్ట్ నుంచి చూసేసుకున్నాం. నడుము దగ్గర ఈ చెస్ట్ దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అప్పుడు ఇట్లా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నడుము లూజ్ డాట్ కోసం తీసుకున్నావా? తీసేసుకున్నా దీంట్లోనే, అంటే కాజా పట్టితో సహా తీసుకున్నా. అదే చూసాను కాజా పట్టి తీసుకుంటున్నా కదా, డాట్ కోసం అనుకున్నా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఫుల్ షోల్డరు, దాంట్లో సగం 7 ఇంచెస్. 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నా. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. మనం ఇప్పుడు షోల్డరు, ఇది చిన్న షోల్డర్ కాబట్టి ఇది తీసుకోవద్దు. 3.5 ఇంచులు నెక్ కోసం తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చులకు తీసుకుంటే మిగిలింది మనకు షోల్డర్ వస్తుంది. బ్యాక్ నెక్ దానికన్నా ముందు నేను డౌన్ చేసుకుంటా. మనం ఇది ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో డౌన్ కూడా అంతే. కొంచెం క్రాస్ తీసుకుంటా, ఇట్లా ఒక 1/2 ఇంచు. ఇక్కడ ముడతలు వస్తాయి రాకుండా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. అక్కడ పైన 7 ఇంచులు తీసుకుంటే కింద 6.5 వస్తుంది. తీసుకో. దీన్ని ఆర్మ్ స్కేల్తో రౌండ్ చేసేస్తాం. మనం ఒక్కసారి ఇది చెక్ చేసుకోవాలి. ఏది ఆర్మ్ లూజా? 7.5 వచ్చింది. ఒక 1/2 ఇంచు దాకా ఎక్కువ వచ్చింది, కానీ క్రాస్ తీస్తాం కదా, డౌన్ తీస్తాం కదా, సెట్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది.
బ్యాక్ నెక్ కోసం ఇది హై నెక్ కదా, ఒక 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాం. హై వచ్చేస్తుంది. దీన్ని మనం తీసుకున్న మార్కింగ్కి ఇట్లా రౌండ్ చేసేసేయాలి. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ బ్యాక్ హుక్స్ ఉన్న వాటికి బ్యాక్ జిప్ ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తా. కానీ ఇది బ్యాక్ ఓపెన్ సైడ్ పెట్టలేదేంటి, ఫోల్డింగ్ జిప్ కదా. ఇది వీళ్ళకి చాలా షార్ట్ హ్యాండ్స్, క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి ఇట్లా పెట్టేసుకున్నాం. చిన్న హ్యాండ్ వీళ్ళది అంతే, 5 ఇంచెస్ ఇంత అయితే సరిపోతుంది. క్లాత్ ఎక్కువ ఉందని పెట్టిన, లేదంటే ఇటు ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఫోల్డింగ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్. యాస్టీస్గా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ సేమ్ యాస్టీస్. నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ కదా, వీళ్ళకు 6.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 6.5. అక్కడ నెక్ పెడితే 3.5 ఉంది కదా. అయిపోయింది. దీంట్లో మనం ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ వాళ్ళ సైజుని బట్టి, నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ షేప్ వేయాలి. అంతే. ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు కదా, చిన్న సైజు కాబట్టి పావు తక్కువ 4 ఇంచులు తీసుకుంటున్నా. 4.5 నుంచి 10 ఇంచెస్. 10 ఇంచ్ షోల్డర్ ఖర్చు వదిలేసుకున్నా. ఇక షోల్డర్ ఖర్చుతో కలిపి 10 ఇంచెస్. ఖర్చుతో కలిపి 10 ఇంచెస్. చిన్న సైజే 13 ఇంచెసే కదా, కింద పైన పోతే కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళకు చెస్ట్ హై ఉంటుంది అబ్బా, డౌన్ ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలి, చెస్ట్ కిందకి తీసుకోవాలా అప్పుడు. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇలా మార్కింగ్ వేసేసుకుని జస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నా, కర్వ్ తీసుకోవట్లేదు. పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ నార్మల్ డాట్ లాగే కొంచెం 5.5. ఎవరికైనా 5.5. బాగా పెద్ద సైజు ఉంటే పెరుగుతుంది. 90% 5.5 సరిపోతుంది. మనం ఇక్కడ తీసుకున్న డాట్ ఇక్కడ పెరగాలి. క్రాస్లో అర్జెంటా ఇలా నీట్గా కట్ చేసా. క్యాన్వాస్ వేస్తావా, తిప్పేస్తా, పైపింగ్ ఇచ్చేసి తిప్పేస్తా. లోతు ఫ్రంట్ లోతు ఈ మార్కింగ్ల ప్రకారం ఇట్లా ఒక స్క్వేర్ షేప్ ఇచ్చేసుకొని దీని నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు. కొత్తిమీర లేదనుకుంటారా, ఫ్రిడ్జ్లో డబ్బా చూడుకో.
తెలియదా? ఇలా కట్ చేసి ఆ ప్రిన్సెస్ కట్ చేస్తావా లేదంటే చేసి ఇప్పుడే కట్ చేస్తా. డబ్బా తీసుకెళ్ళిపోవట్లేదు. అంతే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ 4 ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా తీసుకొని ఖర్చుల కోసం 1/2 ఇంచ్. హ్యాండ్ హైట్ జస్ట్ 5 ఇంచెస్ కంటే ఉంటాయి, ఒక 5.5 అలా ఉంటుందేమో. ఖర్చులు పెడతాను పైకి 5.5 ఉంది. డౌన్ వచ్చేసి 3.5 అట్లా తీసుకుంటాను. దీన్ని ఒక స్ట్రైట్ లైన్ వేసేసి ఇక్కడ నుంచి 7.5, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా చేసుకొని ఇట్లా దీనికి కలిసేలా మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ లూజు ఖర్చు. ఇది ఎక్స్ట్రా క్లాత్, ఇది కట్ చేస్తే మనకి ఇక్కడ హ్యాండ్ వచ్చేస్తుంది. టూ లేయర్స్ ఇట్లా పైకి తీసుకొని లోతు తీసుకుంటున్నాం. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే అంతే. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తా. తీసుకోండి. బ్యాక్ స్టిచ్చింగ్ ఒకటి చూపి. ఇది వచ్చింది హ్యాండ్స్కి. దీని హ్యాండ్స్ ఎలా కుడతావు? హ్యాండ్స్ ఎట్లా అంటే ఈ లైనింగ్ని ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసేసి దీని మీద పెట్టి దీని మీద పెట్టి కుట్టేయడమే అంతే. సరే. చాలా జారిపోతుంది ఇట్లా. సైడ్స్కి అయితే జాయింట్స్ పడతాయి కొంచెం. వన్ సైడ్ షేప్ ఏం కట్ చేసుకోవట్లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్. బ్యాక్ గమ్ పెట్టి జాయిన్ చేస్తావా? ఇది ఫ్రంట్ పార్ట్. జారిపోతుంది క్లాత్ కాబట్టి ఎక్కువనే తీసుకుంటాం. చేసి గౌతమి ఉంటారా? అవునా? వచ్చేసి అన్నీ రెడీగా ఉన్నాయి. అవునా? ఓకే అంతే. సరే గౌతమి, నేను చూసి చెప్తా. నేను లెక్క కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, తను ఐరన్ బాక్స్ హీట్ అనేది మర్చిపోయి ఐరన్ చేస్తుంటే అక్కడ కాలిపోయింది చూడండి. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఇప్పుడు ఫస్ట్ అయితే ఐరన్ చేసేసుకుంది కదా, చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ బాక్స్ చెక్ చేసుకోవాలి మీరు అసలు ఏ స్టేజ్లో ఉంటున్నారు ఏంటి అనేది. అంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, సిల్క్ అని, సిల్క్లో పెట్టి మాత్రం ఐరన్ చేసుకోవాలి. ఇంకా తను ఇంకా ఐరన్ బాక్స్ని లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేస్తాను. నేనైతే డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎలా కాలిపోయింది చూసారా. చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే చాలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తాను, ఇంకా నీట్గా వస్తుందని చెప్పి. అది ఎంత జాగ్రత్తగా ఉంటే అలా ఉంటుంది చెప్పండి. సిల్క్లో పెట్టుకోవాలి. ఇది క్లాత్లన్నీ ఒకలాగా ఉండవు అనమాట, కొన్ని చాలా డెలికేట్గా ఉంటాయి. ఇది నెక్ దగ్గర కట్ అయింది కరెక్ట్గా కాబట్టి, ఎందుకంటే లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని కంట్రోల్ చేసింది అనమాట, కింద ఉన్న క్లాత్ని కాలనివ్వకుండా. సో ఇప్పుడు తను సిల్క్లో పెట్టుకుని ఇప్పుడు ఐరన్ చేసుకుంటుంది. అలా చేసుకోవాలండి, చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఒకసారి ఏమైందంటే మా వారు తన జీన్స్ ఐరన్ చేసుకుని హై హీట్లో పెట్టేసి ఉంచేసారు. నేనేమనుకున్నాను, నార్మల్గా నేను ఎప్పుడు ఒకలాగే పెడతాను కదా అని చెప్పి ఐరన్ చేస్తే కొంచెం కాలిందనమాట. నాకు అదృష్టం బాగుంది కాబట్టి అది పట్టు బ్లౌజు, అసలు ఏమీ కాలేదు, జస్ట్ ఇలా లాగినట్టు అనిపించింది. వెంటనే తీసేసాను. తీరా చూస్తే అక్కడ ఆప్షన్ వచ్చేసి జీన్స్ ఆప్షన్ ఉందన్నమాట. ఎంత భయం వేసిందో. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేస్తే బ్యాక్ పార్ట్ ఒకటి చూపిస్తాను, ఫ్రంట్ పార్ట్ అవన్నీ మీకు తెలుసు కదా, అందుకని నేను చూపించలేదు. బ్యాక్ పార్ట్లో ఎలాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారు కదా కటింగ్, డైరెక్ట్గా నేను వాయిస్ ఇచ్చేసాను. అలాగే మీరు కటింగ్ చేసేసుకోండి. మీ షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ అంతా తీసుకుని స్లోప్ తీసుకుంటే మీకు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది, అక్కడ కాలింది కదా అందుకుని. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ చంక దగ్గర కూడా అంతే, ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ముందు సగానికి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ వైపు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఖర్చులు కావాలి కదా, మరి దాన్ని బట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ప్రాబ్లం ఏముండదని చెప్పేసి ఇలాగ ఫోల్డ్ చేసి కట్ చేసింది. మీరు మాత్రం ఫోల్డింగ్ వైపు కాకుండా కూర వైపుకి కట్ చేసుకోండి. అదే మీరు కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత డాట్లు వేసేస్తుంది. ఈ జాయింట్ విడిపోయింది కదా, కలిపేసుకుంటుంది జాయింట్ అనేది. ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి. మొత్తం నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలాగా జాయిన్ చేసుకుని ఇలాగా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్పు ఎలా ఉన్నదో చూపిస్తాను చూడండి. జిప్ ఎలా వేయాలి, ఇలా ఉంటుంది జిప్పు. ఇక్కడ కింద కరెక్ట్గా ఉండాలి, ఓకేనా. కింద కరెక్ట్గా ఉంచేసుకుని ఇక్కడ ఏంటంటే మొత్తం ఓపెన్ అయిపోతుందంట. ఇంకో ఇది చూసారు కదా, మీరు ఐడియా ఉందా మీకు, స్వెటర్స్కి ఎలా అయితే ఓపెన్ అయిపోతుందో అలా ఓపెన్ అయిపోతుందంట. సో మనకి పైనుంచి వేసుకుంటూ ఇబ్బంది అయితే అలా ఓపెన్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ జిప్ గోల్డ్ జిప్ అనమాట, మీకు షాప్లో దొరుకుతుంది. ఫస్ట్ అయితే డాట్స్ వేసేస్తుంది చూడండి. ఇలా డాట్స్ వేసేసుకుని ఇక్కడ అంతే షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి, అంటే షోల్డర్కి మధ్యలో తిన్నగా వేసుకోవాలన్నమాట. అయిపోయింది. ఇప్పుడు జిప్పు చూడండి, ఉల్టా అంటే మొత్తం ఓపెన్ చేసేసి ఉల్టా కుడుతుంది ఫస్ట్. అయితే మనకి గుచ్చుకుంటుంది కదా మరి జిప్పు, ఇన్విజిబుల్ జిప్ వేయాలన్నమాట, అంటే క్లాత్ పెట్టి వేయాలి. ఇప్పుడు వేస్తుంది చూడండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని ఫస్ట్ జిప్ పెడుతుంది, ఇదంతా ఓపెన్ చేసేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత కింద కరెక్ట్గా ఉండాలి, పిన్స్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు మీకు జరిగిపోతుంది, అందుకని పిన్ని పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా సింగిల్ పాదం వాడాలి. ఇప్పుడైతే నార్మల్ కుట్టు వేస్తుంది కాబట్టి సింగిల్ పాదం వాడట్లేదు. ఇలాగ కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. నార్మల్గా ఒక కుట్టు వేయండి, కదలకుండా ఉంటుంది. వేసిన తర్వాత దీని మీద మన లైనింగ్ క్లాత్, కూర ఉన్న క్లాత్ని కాకుండా అదే కూర ఉన్న క్లాత్ని పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ జిప్ కింద అయిపోతుంది అనమాట, క్లాత్ పెడతాం కదా గుచ్చుకోకుండా ఉండటానికి. ఇదిగోండి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం సింగిల్ పాదం పెడదాము. ఫస్ట్ రెండు కుట్టేసిన తర్వాత సింగిల్ పాదం పెట్టచ్చు, రెండోది కూడా కుట్టేసి ఇలాగా
ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం నీట్గా ఇక్కడ నేను సింగిల్ పాదం పెట్టిస్తున్నాను చూడండి. సింగిల్ పాదం అయితేనే బాగా వస్తుందండి, నార్మల్ పాదం అయితే అసలు రాదు. ఇది ఓపెన్ చేసేసుకుని ఫిక్స్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పాలని. అప్పటికప్పుడు ఫోన్ చేస్తే ఆ పనులన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయింది మీకోసం. హార్స్ నెక్ చూపించమని చెప్పాను. నేను ఎందుకు వీడియోస్కి రావట్లేదంటే టైం ఉండట్లేదండి స్టిచ్చింగ్ చేయడానికి అసలు. నేను ఇది రివ్యూస్ ఇస్తున్నాను కదా మీషోలో, దాంతోనే సరిపోతుందనమాట. మీ గురించి ఎంతో ఆలోచించి ఇంకా మా ఫ్రెండ్ని పట్టుకున్నాను. తను బ్లౌజులు ఎప్పుడు కుడతా ఉంటుంది కాబట్టి అన్ని మోడల్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్ కాబట్టి ఇలాంటివన్నీ చూపిస్తుంది, వేరే వాళ్ళైతే అసలు చూపించరు. ఈ పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇన్విజిబుల్ అనమాట. కింద పైన కూడా అసలు ఏం కనిపించదు. ఇప్పుడు ఇది అంతా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకుని కుట్టు అనేది వేసేసుకోండి ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి. పైన కట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనకి జిప్ని పైపింగ్ వేసేస్తుంది అనమాట, అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు జాయిన్ చేసేసుకుంటే చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. కట్ చేసుకుని పైపింగ్ అయితే వేసేసుకుంటుంది. ఫైనల్గా లోపల పైన కూడా ఎంత బాగుందో చూడండి. కింద పట్టి అతికేస్తుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. వీడియో నచ్చిందా? ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నేర్చుకుంటారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ.